శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. భక్త మహాశైలందరికీ ముందుగా తొలేకాదశి శుభాకాంక్షలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి ఈ యొక్క తొలి ఏకాదశి. ఈ యొక్క ఏకాదశిని దేవశయన ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశిగా పిలువబడుతుంది. శ్రీ మహావిష్ణువు ఈ యొక్క తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ యొక్క స్వామివారి యోగ నిద్రలో ప్రవేశంలో వెళ్ళినటువంటి ఈ యొక్క ఏకాదశిని పరమ పవిత్రంగా కూడా ఎవరైతే కూడా ఉపవాస దీక్షగా స్వామివారికి చక్కగా భజనాది క్రతువులు, విష్ణు సహస్రనామ పారాయణము లేదా నారాయణ సూక్తము పలు విధాలుగా శ్రీమన్నారాయణ ఎవరైతే అర్చన చేస్తారో ఇహపరి జన్మలో మోక్షం కలిగేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. అదే వైశిష్టం ఏమిటి అంటే ఆ కామావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసాల్లో ఈ యొక్క మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ఆ యొక్క ఏకాదశి మహాపర్వదినాన శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసిన, అదే విధంగా శ్రీమన్నారాయణకి అభిషేకం చేసిన, తోసినటువంటి దాంతో ఒక తులసి చిన్న రెబ్బని తీసుకొని వెళ్లి స్వామివారి పాదాల దగ్గర నారాయణ అని పిలిస్తే నరుల బాధలు హరించేవాడే శ్రీమన్నారాయణ కాబట్టి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్ష వీక్షణలు ఉంటాయి కాబట్టి ఆ రోజున శ్రీమన్నారాయణ యొక్క ధ్యానం, నారాయణ మంత్ర జపము శ్రేయస్కరం. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో పేలాల పండుగగా కూడా యొక్క తొలి ఏకాదశిని జరుగుతారు. అదే రోజున ఈ యొక్క పేలాలు బెల్లాన్ని కలిపి ఎవరైతే కూడా నైవేద్యంగా పెట్టి పంచుకుంటారో వారికి కూడా అత్యున్నతమైనటువంటి స్థితిగతులు పొందుతాయి. కావున ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా శ్రీమన్నారాయణ యొక్క సేవ చేసుకుంటూ వీలైన వాళ్ళు పొద్దున్నే ప్రాతకాలే ఉత్తిష్టది నదీ జలే స్నానం కరోతి దేవధ్యానం అధ్యయనం చకరోతి స్మ. పొద్దున్నే కూడా లేచి చక్కగా కూడా తలంటు స్నానాలు ఆచరించి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం పూట మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క పూజాదికతులు చేసుకుని చంద్ర దర్శనం చేసుకుని ఎవరైతే కూడా భోజనం చేసినా, ఇంకా ఏకాదశి పూర్తిగా కూడా ఉపవాసం ఉండి ద్వాదశ గడియల్లో కూడా తులసి దీపం పెట్టుకొని, ఉసిరిక దీపం పెట్టుకొని ఎవరైతే కూడా బ్రాహ్మణుడికి మోయినిచ్చి ఆ రోజున కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసి భోజనం చేస్తారో వారికి ఆ యొక్క మహావిష్ణు యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా విష్ణు భక్తులారా, భగవత్ ప్రేమికులారా అందరూ కూడా స్వామి యొక్క సేవ చేసుకొని విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షలు పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.